చూస్తున్న అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగసిపడటం, భారీగా పొగ వ్యాపించడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి అని ఏమన్నా ప్రాథమికంగా తెలిసిందా? అయితే ఎప్లాంట్ ట్యాంకు ముట్టుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడినట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఆ ట్యాంకుకు సంబంధించి దాంట్లో రసాయన నిల్వలు ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే ఈ మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద అయితే విచారణ అనేది చేస్తూ ఉన్నారు. మంటలను అయితే ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. అయితే కంపెనీలో ఎవరికి ఏమీ కాలేదని జిల్లా కలెక్టర్ సైతం కూడా ప్రకటించారు. అయితే ఒక్కసారిగా అంటే ఈ రోజు తెల్లవారుజామునే ఈ మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, దట్టంగా పొగలు వ్యాపించడంతో అక్కడున్న పరవాడ వాసులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. తరచూ కూడా ఫార్మా సిటీలో ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుంది, ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ ఫార్మా ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అరికట్టాలి. ఎందుకంటే కంపెనీకి సంబంధించి సేఫ్టీ ఆడిట్లు నిర్వహణ అయితేనేమి కానీ, సాంకేతిక నిపుణుల సిబ్బంది ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ, అంటే పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి సంబంధించి, ఒక ఫార్మా కంపెనీ నిర్వహణకు సంబంధించి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాలి. అవన్నీ కూడా పాటించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ ఉన్న కార్మిక సంఘ నాయకులు సైతం కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫార్మాసిటీ కంపెనీలో ఈ ఏడాదిలో చూసుకుంటే ఇప్పటికే 4 ప్రమాదాలు అనేవి చోటు చేసుకున్నాయి. దాదాపుగా 6 వరకు కూడా మృతి చెందారు. మొత్తం మీద ఇలాంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టకపోయినట్లయితే కనుక మరిన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల మీద మంటలన్నింటిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. మొత్తం కూడా ఏదైతే అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు సైతం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వెంటనే ఆ ప్రమాదం జరిగిన వెంటనే కూడా హుటాహుటిన ఏదైతే ఫైర్ ఇంజిన్ సాయంతో మొత్తం అన్ని కూడా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని జిల్లా కలెక్టర్ సైతం కూడా నిర్ధారించారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.